ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే బయట ఫోన్లో ఒక మెసేజ్ రావడం అందరూ చూస్తారు. వార్తల్లో చక్రి మహాల పెళ్లి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా చక్రి చాలా ధైర్యం చేసి ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళందరికీ పెళ్ళి అయ్యింది అంటూ కేశవ్ అంటాడు. ఇక చక్రి మహాతో నేను మాట్లాడతాను అని లోపలికి వెళ్తాడు. మహాలక్ష్మి మాత్రం మీరు ఇంకా నిజం చెప్పలేదు కదా, నాకు అర్థమైపోయింది, నేనే ఈ విషయాన్ని అందరికీ చెప్తానని బయటికి వస్తుంది. కానీ చక్రి మాత్రం మీరు ఏమీ మాట్లాడకండి, మా ఇంట్లో వాళ్ళు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని ఆపుతాడు. ఆ తర్వాత మహాని ఎలాగైనా కన్విన్స్ చేయాలని చక్రి అనుకుంటాడు. అయితే బయటికి రాగానే మాధవ్ మళ్ళీ ఏమైందిరా, ఎందుకురా అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదు అని అడుగుతాడు. తన బాధపడుతుంది అన్నయ్య, నేను ఎంత చెప్పినా కూడా వినటం లేదు అని చక్రి అంటాడు. మహా మాత్రం ఈ విషయం ఎలాగైనా మాధవ్కి చెప్పాలని చూస్తుంది. ఒకవైపు మాధవ్ వీళ్ళిద్దరు ఫంక్షన్ జరుగుతుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే బయటికి వచ్చిన మహా మాధవ్తో నిజం చెప్పాలని అంటుంది. మా ఇంట్లో చేసిన పనికి నేను పెళ్లి చేసుకున్నాను అని మొదలు పెడుతుంది. మీ పెళ్లి గురించి వార్తల్లో కూడా వచ్చేసిందమ్మా, ఇందాకే చూశాము అని మాధవ్ అంటాడు. ఏంటి వార్తల్లో వచ్చిందా, మీరు మాట్లాడేది ఏంటి, నాకు అర్థం కావటం లేదని చెప్పగానే మాధవ్ వీడియో చూపిస్తాడు. ఇక మహా వీడియో చూసి షాక్ అవుతుంది. అయితే మేము నిజంగానే పెళ్లి చేసుకోలేదని మహా చెప్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని మాధవ్ అడుగుతాడు. అసలు జరిగిన విషయం ఇదే అన్నా అని చక్రి అంటాడు. ఇప్పుడు అందరూ వచ్చేశారు, మనం అందరి ముందర పరువు పోగొట్టుకోకూడదంటే ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళాలి అని మాధవ్ మహాకి అడుగుతాడు. ఇక చక్రిపై సీరియస్గా ఉన్న మహా ఈ వీడియో గురించి తెలుసుకొని ఇక చేసేదేం లేక స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తయారీ ఇదంతా చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారా, చూస్తుంటే ఏదోలా ఉంది అని అనుమానపడుతుంది తయారు. కానీ మొత్తానికి చక్రి మహాలు స్టేజ్ మీదకి వెళ్ళగానే అందరూ చాలా ఆనందంగా ఉన్నారంటూ మాట్లాడతారు. ఇక గాయత్రి మాత్రం ఆ పెళ్ళి ఇలా ఉంటే బాగుంటుందని ఊహించుకుంటుంది. మహా గాయత్రికి సారీ చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్